శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ వారు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు చెన్నైలో. ఈ సందర్భంగా వీణా శ్రీవాణి గారికి సుధా సరస్వతి సంగీత సుధా సరస్వతి అవార్డు అందుకున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు చెన్నైలో వచ్చి అవార్డు అందుకోవడము, ఇక్కడ అందరితో కలిసి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు మెన్షన్ చేసినట్లు తమిళనాడులో వచ్చి అవార్డు తీసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే తెలుగుదాన్ని కదా, కానీ తమిళనాడుకు పిలిచి నాకు ఈ అవార్డు ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో సంగీత సుధా వారికి, శ్రీనివాస్ గారికి నిజంగా చాలా థ్యాంక్స్. ఇది మీ ఎన్నో అవార్డు? నేను ఈ అవార్డ్స్కి కొంచెం దూరం అండి. అంటే నేను ఎందుకో అంతలా అని కాదు అని ఒక ఫీలింగ్ నాకు. ఇంకా చాలా వే ఉంది, అంటే ఇంకా లాంగ్ లైఫ్ ఉంది, ఇంకా అవార్డ్స్ తీసుకునే టైం చాలా ముందు ఉంది అనే ఫీలింగ్. అందుకని నేను వాటి జోలికి ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఫస్ట్ టైం అనమాట ఇది ఎందుకో. సో శ్రీనివాస్ గారు కాల్ చేసిన వెంటనే అన్ఫార్చునేట్లీ వస్తానని చెప్పి అవార్డు తీసుకున్నాను. సీరియస్లీ ఆయన ఫోన్ చేసిన వెంటనే నేను ప్రాక్టీస్లో ఉండి ఓకే అండి అన్నాను. అసలు నాకు ఏం తెలియదు దీని గురించి, కానీ వచ్చి తీసుకుని తర్వాత చాలా బ్లెస్డ్ అనిపించింది. ఎందుకంటే ఈ వేదిక మీద ఎందరో మహామహులు అవార్డ్స్ తీసుకున్నారని తెలిసిన తర్వాత నిజంగా ఇది అమ్మవారు నాకు ఇచ్చిన వరమనే అనుకున్నాను. రైట్. ఈ మధ్యకాలంలో కనుక చూసుకుంటే అంబానీ వెడ్డింగ్లో కూడా మీరు వీణ వాయించడం చాలా మంచి గుర్తింపు, గౌరవం లభించింది మన తెలుగు వారికి కూడా. ఎలా అనిపిస్తుంది అక్కడ మీరు వెళ్ళి వీణ వాయించడం? చాలా ఈవెంట్స్లో వాయించుంటారు, బట్ మీరు పర్సనల్గా అంబానీ ఈవెంట్లో వెళ్ళి వాయించడం అయితే చాలా ఎక్సైటింగ్గా కూడా ఉన్నారు మీ వీడియోస్ చూస్తే. నిజంగా అది అందరూ చెప్పినాక నాకు మామూలుగా నేను అన్ని ప్రోగ్రాముల్లోగానే వెళ్ళి వాయించేసాను, కానీ తర్వాత అందరూ ఆహా ఆహా అంటుంటే ఓహో ఇది నిజంగా ఆబ్వియస్లీ గొప్పనే కాదని అనను. సో చాలా చాలా గర్వం అనిపించింది. ఎందుకంటే నేను దేనికోసం అయితే వీణ అనేది అంతరించిపోకూడదని దేనికోసం అయితే ప్రయత్నం చేస్తున్నానో, అంబానీ ఫ్యామిలీలో ఎక్కడెక్కడి నుంచి తెప్పించారు ఆర్టిస్టులు వాళ్ళ ముందు నేను ఎంత, కానీ నన్ను పిలిపించుకుని వీణ వాయించడం అనిపింది. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వీణా శ్రీవాణి గారి మధ్యకాలంలో చాలా అలిగేషన్స్ చేస్తున్నారు, లేదా వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు, మరణ వాగ్మూలం అంటున్నారు, లేదా ఇదే ఆఖరి వీడియో అంటున్నారు, ఇంకా ప్రూఫ్స్ కూడా బయట పెడతాను అంటున్నారు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? తర్వాత ఎపిసోడ్ ఇది నాది అవార్డ్ అండి, అవార్డులోకి తీసుకొచ్చి అంతేనా మీడియా పర్సన్ అనిపించుకున్నారు. నేను కూడా మీడియా పర్సన్ డార్లింగ్. ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. బాయ్ బాయ్. అన్ని నిజాలు త్వరలో తెలుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.